రవి బుజ్జి, నాకు ఆశ. ఎప్పుడియా? మీ ఆఫీస్ లో పెద్ద హాల్ ఉందిగా, దాని మధ్యన మంచం వేసుకుని మనం ముచ్చట తీర్చుకోవాలి. ఏంటి, ఆఫీస్ లో మంచం వేసుకోవాలా? మీరు మాత్రం ఆఫీస్ ఫైళ్ళు ఇంట్లో తిరగచ్చా? ఆఫీస్ లో ఫైల్స్ తిరగేయాలి, ఇంట్లో నిన్ను తిరగేయాలి. నేను రెడీ. నేను రెడీ. పక్కనున్నది మాయలేడని తెలియకుండా దాని వెంట పోతున్నాడు శ్రీరాముడు. సీతమ్మ నుండి రామయ్యను వేరు చేయడమే దాని పన్నాగం. అప్పటి రామాయణంలోనే కాదు, ఇప్పుడు కూడా ఒక మాయలేడి తిరుగుతూనే ఉంది. దాని దగ్గర మనమే జాగ్రత్తగా ఉండాలి. శివ, నిన్న నేను గౌరీ బయటికి వెళ్ళాము. అంతవరకు నవ్వుతూ ఉన్న గౌరీ ఎందుకో కెవ్వు నరుస్తూ మైకం వచ్చి పడిపోయింది. ఏమనరుస్తూ పడిపోయింది? అయ్యో అని మూర్చపోయింది శివ. అమ్మా నరిస్తే అమ్మవారు కాపాడుతుంది, అయ్యా నరిస్తే శివుడు కాపాడతాడు, అయ్యో నరిస్తే ఎవరు కాపాడతారు? అది సరే, నేను నీ మెళ్ళో వేసిన అయ్యప్పమాల భద్రంగా ఉందా? ఇదిగో ఉంది. ఇది నీ కంఠంలో ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి నిన్ను చేరదు. నీకిష్టమైన భార్యకి ఏ ఆపద రాదు. ఓహో, ఇది వీడి పనున్నమాట. చూస్తాను. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం. కూర్చోండి. చెప్పండి స్వామి. నాకు సంవత్సరం మాల వేసుకుని శబరిమలకు వెళ్ళటం అలవాటు. ఈ సంవత్సరం కూడా మాల వేశాను. దారి ఖర్చులు కొంచెం డబ్బు తక్కువయ్యేలా ఉంది. మీరు ఏదైనా సాయం చేశారంటే మీకు పుణ్యం వస్తుంది స్వామి. అలాగే స్వామి. కృతజ్ఞుని స్వామి. ఆ అయ్యప్ప స్వామి మీకు ఏ లోటు రానివాడు. స్వామి, మీరు శబరిమలకు వెళ్తున్నారా? లేదే. మరి మెళ్ళలో మాల వేసుకున్నారే? ఓ, ఇదా? నా భార్య తమ్ముడు వేదమంత్రం తెలిసినవాడు, ఇది ఇచ్చి వేసుకోమన్నాడు. తప్పు స్వామి, తప్పు. వ్రతం చేయని వారు ఈ మాల వేసుకోకూడదు. నాలాంటి వారే వేసుకోవాలి. అసలు అయ్యప్ప స్వామి ఎవరు? బ్రహ్మచారి. వ్రతం చేయకుండా ఈ మాల వేసుకోవడం మహాపరాధం. తీయండి స్వామి, ఆలోచించకండి స్వామి. ఇవ్వండి, ఇది ఇచ్చేయండి స్వామి, తీయండి. నా ప్లాన్ ప్రకారం నాటకం ఆడి నా భర్త మెళ్ళలో ఉన్న అయ్యప్ప మాలను తెచ్చేశావు. ఇదిగో డబ్బా. సంతోషం. స్వామి శరణం అయ్యప్ప. జగమే ఒక నాటక రంగం అంటారు. ఇప్పుడు ఈ గృహమే ఒక నాటక రంగమైంది. ఏమిటి తమ్ముడు నువ్వనేది? అక్కకు తమ్ముణ్ణి, కానీ దెయ్యానికి కూడానా? దెయ్యమా? ఎవరినంటున్నా? పువ్వుల్లో దాగున్న మిన్నాగులా భర్తను చంపడానికి భార్య శరీరంలో చేరింది ఓ కిరాతక దెయ్యం, దాన్నంటున్నా. కోవెల్లా ఉండవలసిన ఇంటిని వల్లకాడు చేయడానికి వచ్చింది ఓ క్రూర రక్త పిశాచి, దాన్నంటున్నా. ఓ దొంగ భక్తుని పంపి నిజమైన భక్తుడి మెళ్ళలోని అయ్యప్ప మాలను తస్కరించిందే ఓ జిత్తుల మారి దెయ్యం, దాన్నంటున్నా. ఏదో వాగుతున్నా? స్వామికి మంత్రం చెప్పే నోటితో చావుకు మంత్రం చెప్పేలా చేయకు. మర్యాదగా మా అక్క శరీరాన్ని వదిలి వెళ్ళు. నేనెవరో తెలుసుకున్నావన్నమాట. వెళతా. మీ అక్క మెళ్ళలోని మాంగళ్యం తెగిపోవాలి, మీ అక్క నుదుటి కుంకుమ చెరిగిపోవాలి, మీ అక్క తల్లోని పువ్వులు రాలిపోవాలి. ఆ తర్వాత వెళతాను. వేప చెట్టు మీద దెయ్యం ఉండలేదు, వేద మంత్రం తెలిసిన వాడిని ఏ శక్తి జయించలేదు, గుర్తుంచుకో. నువ్వు శివుడికి మొక్కేవాడివి, నేను యముడికి మొక్కేదాన్ని. ప్రాణం తీయకుండా వెళ్ళను. నేనున్నంత వరకు అది జరగదు. నా నుదుటి పైనున్న విభూతి ఎలాంటి దుష్టశక్తినైనా తరిమి కొడుతుంది. తరిమి కొట్టేది నువ్వు కాదు, నేను. పారిపోయేది నేను కాదు, నువ్వు. దుష్టశక్తి దైవశక్తిని నాశనం చేయడం అన్నది చరిత్రలోనే లేదు. అది చూద్దాం. ఆగు. నువ్వు నిజమైన భక్తుడివి అయితే మన మధ్య జరిగే పోటీ ఆ రవికి తెలియకూడదు. ఇది ప్రేతశక్తికి దైవశక్తికి జరిగే పోరాటం. ఇందులో అమాయకుడికి పనే ఉంది.
ఏంటో తెలియడం లేదు. కొన్నాళ్ళుగా మనం సంతోషంగా ఉందామనుకున్నా ఉండలేకపోతున్నాం. ఏదో సమస్య వస్తూనే ఉంది. సన్యాసి అయిన వాడు మళ్ళీ ఇంటికి రాకూడదంటారు. అది నిజమైంది. ఏమన్నా? మా తమ్ముడు ఎప్పుడు ఈ ఇంటికి వచ్చాడో అప్పుడే మనకు మనశ్శాంతి లేకుండా పోయింది. చచ్చా, మీ తమ్ముడు గురించి అలా మాట్లాడుకో. అతను దైవ స్వరూపుడు. అతను మన ఇంట్లో ఉండడం మన భాగ్యం. మా తమ్ముడి గురించి నాకు బాగా తెలుసండి. వాడు పుట్టగానే మా అమ్మ చనిపోయింది. మా కుటుంబానికి ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. వాడి ఇంట్లో ఉండటానికి వీల్లేదని మా నాన్న వాడిని మఠంలో చేర్చారు. వాడు సన్యాసి కాడు, సైతాన్. పచ్చని మన సంసారంలో చిచ్చి పెట్టడానికి వచ్చాడండి. వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వీల్లేదు. ఆ ఫైల్ తర్వాత చూద్దరు గాని ముందు వేడిగా కాఫీ తాగండి. థ్యాంక్ యూ డార్లింగ్. వద్దు వద్దు, ఆ కాఫీ తాగొద్దు. ఏం శివ? చెప్పింది వినండి. ఈ కాఫీలో విషయం కలిసింది. కాఫీల విషయమా? ఏంటి శివ నువ్వు చెప్పేది? నాకు ఇచ్చిన కాఫీలో గౌరీ విషయం కలిపిందా? కలిపింది. నో, ఇంపాసిబుల్. నేను నమ్మలేను. నేనంటే ప్రాణం ఇచ్చే నా భార్య నాకు విషయం ఇస్తుందా? నా ప్రాణం తీస్తుందా? ప్రాణాన్నే తీస్తుంది భార్య. తోడబుట్టిన తమ్ముడు అని ఇంట్లో పెట్టుకుంటే నన్నే హంతకురాలంటావా? అయ్యో, ఇంత ఘోరమైన అపవాదొచ్చా కూడా ఇంకానే బ్రతకాలా? వీల్లేదు. ఈ విషయం కలిపిన కాఫీ నేనే తాగుతాను. ఆగు. నేరం మోపింది నేను, దాన్ని నిరూపించవలసిందే నేను. నేనే దీన్ని తాగుతాను. మీలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవాలంటే దీన్ని నేనే తాగాలి. నేను కాఫీలో ఏదో పౌడర్ కలిపితే విషం అనుకుని మోసపోయాడు. కాఫీలో విషం కలిపిందని చెప్పావు, నాకేం కాలేదే? విషం కలపడం నా కళ్ళారా చూశాను. విషం కలిసింది కాఫీలో కాదు, నీ మనసులో. నీ గురించి గౌరీ ఏం చెప్పినా నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతాను. కాషాయ వస్త్రాలు వేసుకుని విభూతి పూసుకున్న సైతానివి నువ్వు. తోడబుట్టినక్కకే ద్రోహం చేయాలనుకున్న నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడం. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. చాలా బయటికి. విధి కళ్ళను కప్పుతుంది, మది నిజాన్ని కప్పుతుంది. మాయలేడు ముందు శ్రీరాముడి కళ్ళను కప్పినది ఆ విధి. భస్మాసురుడి ముందు పరమేశ్వరుడి కళ్ళను కప్పిన ఆ విధి నేడు నాతో దాగుడు మొదలాడుతుంది. అమావాస్య రోజున చంద్రుడు కనిపించినంత మాత్రాన అసలు చంద్రుడే లేడని అర్థం కాదు.